మన భారత్లో ఇవాళ ఒక అతిపెద్ద సమస్య అంటే సైబర్ క్రైమ్, అంతే కదండి. సో ఈ విషయంలో మనము జాగ్రత్తగా లేకపోతే, అంటే జనరల్గా మీరు చూసారనుకోండి, మీరు కరెంట్ బిల్లు కట్టలేదు, వాటర్ బిల్ కట్టలేదు, పలానా లింక్ క్లిక్ చేయండి, ఈ 700 రూపాయలు కట్టండి అని అంటారు. సో పొరపాటుగా మీరు ఈ లింక్ని క్లిక్ చేశారు అనుకోండి, అలాగే మీ బ్యాంకింగ్ వ్యవస్థ, మీ పర్సనల్ నెంబర్ రెండు ఒకటే అనుకోండి, వెంటనే ఇది మిర్రరింగ్ అయిపోతుందండి. అంటే మీ ఫోన్లో ఉండే డీటెయిల్స్ అంతా కూడా ఈ నేరము చేసే వాళ్ళ ఆ ఫోన్లోకి వెళ్ళిపోతుంది, లేదా వాళ్ళ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోవడము మీ డబ్బంతా కూడా వాళ్ళు కాజేస్తారు, లేదా మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు కరెంట్ బిల్ కట్టలేదండి, ఇమీడియట్గా కట్టండి, ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అంటారు, లేదా క్యూఆర్ కోడ్ కూడా పంపిస్తారు. సో ఎన్నో రకాలు కదా. కాబట్టి ఎవరైనా సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు, మేము పలానా బిల్లు కడుతూ ఉంటాము, ఇలాగ ఆన్లైన్లో పలానా ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటాము, పిజ్జాలు తెప్పించుకుంటూ ఉంటాము, ఇలాంటివి దయచేసి చెయ్యకండి. కుదిరితే ఈ వీడియోను, ఎందుకు అంటే ఇది ఒక మేజర్ సమస్యగా ఇవాళ ఐక్యరాజ్య సమితి నిన్నటికి నిన్న ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాం? మరి ఇది కామనే కదా, సైబర్ క్రైమ్ అనేది కామనే కదా అనిపిస్తుంది. అలా కాదండి. ఇవాళ మీకు ఈ ప్రముఖ కంపెనీలు ఉన్నాయి చూసారా, స్టార్ట్స్ ఫ్రమ్ గూగుల్ అనండి, ఫేస్బుక్, అలాగే మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఇలాగా పెద్ద పెద్ద కంపెనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వచ్చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఇంతకుముందు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వేల సంఖ్యలో తీసివేస్తున్నారు. ఎంతోమంది అమెరికా నుంచి భారత్కు వచ్చేస్తున్నారు ఉద్యోగాలు లేక. మీకు తెలుసో తెలియదో ఇదొక మేజర్ ఇష్యూగా ఇవాళ మారిందండి. అలాంటప్పుడు మీకు సాఫ్ట్వేర్ మాత్రమే తెలుసు, ఇప్పుడు అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, మీరేం చేస్తారు? ఇమీడియట్గా ఈరోజు ఆసియా ఖండములో ఒక థాయిలాండ్ అనండి, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, కంబోడియా, లావోస్ లాంటి దేశాలలో విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని మీకు వార్తలు, అడ్వర్టైజ్మెంట్స్. సో మీకు ఎలాగో ఉద్యోగం లేదు, థాయిలాండ్లో ఉద్యోగం అన్నారు, పలానా కంపెనీ అన్నారు, ఇమీడియట్గా మీరు టెంప్ట్ అవుతారు. ఓవర్సీస్ జాబ్ కదా, ప్రతి వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఉద్యోగము అని చెప్పి వెళ్ళారు అనుకోండి, అక్కడ పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్, ఇప్పుడు ఎరిక్ ప్రిన్స్ గురించి నేను మాట్లాడాను. ఒక పెద్ద డ్రగ్ మాఫియాను రన్ చేస్తున్న వ్యక్తి. భారత్లో మీకు సిఐఏ ఏజెంట్లు తచ్చాడుతున్నారు, వాళ్ళకి బాస్ లాంటి వాడు. ఇతను మిలిటరీ కాంప్లెక్స్కి ఉద్యోగము చేస్తూ ఉంటాడు, రిక్రూట్మెంట్స్ అంటాడు, ఇదంతా ఇక్కడ మయన్మార్ నుంచి ఆపరేట్ చేస్తాడు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ అలాగే సైబర్ క్రైమ్లోకి వచ్చేసారండి. ఇదే న్యూ డెవలప్మెంట్, అందుకే వీడియో మాట్లాడుతున్నాను. కుదిరితే షేర్ చెయ్యండి, తక్కిన వాళ్ళకి తెలుస్తుంది ఏం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఉద్యోగం అని చెప్పి వెళ్ళారు, ఇంత ప్యాకేజ్, పలానా నగరములో నీకు పలానా కంపెనీ అంటారు, అక్కడికి వెళతారు. మీకు బిల్డింగ్ ఉంటుంది, సో మీకు ఒక కార్పొరేట్ సెటప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీరు ముందు మీ పాస్పోర్ట్ని సరెండర్ చెయ్యాలి. వాళ్ళు ముందు మీ పాస్పోర్ట్ని తీసుకుంటారు, తక్కిన డిగ్రీలు ఏమైనా ఉంటే అవి కూడా తీసుకుంటారు. తీసుకున్న తరువాత మీకు ఏం అర్థమవుతుంది అంటే ఇదంతా కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక ఆఫీసు, కార్పొరేట్ ఆఫీస్ అండి. అంటే అమెరికాలో మీకు ఇలా సైబర్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఫ్రాంచైజీలు అమ్ముతున్నారు. అంటే మీరు ఒక 10 లక్షలు మీ దగ్గర ఉంది, మీరు సైబర్ క్రైమ్ అనే వ్యాపారము మొదలు పెడుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉండి జరుగుతుందండి. మయన్మార్లో, థాయిలాండ్లో జరుగుతుంది. మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని మాట్లాడతాం. ఒట్టి మాదక ద్రవ్యాలకు ఈ దేశాలు అనుకుంటాం, కాదండి. సైబర్ క్రైమ్కి కూడా ఇవే మీకు హాట్ డెస్టినేషన్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీ డబ్బు పోయింది అంటే ఈ భూ ప్రపంచములో ఎవరూ కూడా దీనిని వెనక్కి తేలేరండి. అంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి, అంతే కదండి. మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి చేస్తున్నాం, మీకు ఒక పార్సల్ వచ్చింది, సో ఇప్పుడు ఈ పార్సల్ని మీరు ఓపెన్ చేయాలంటే ఇంత డబ్బు కట్టాలి, చూసుకోండి, ఇవన్నీ చూపిస్తున్నారు కదా, ఎన్నో రకాలు కదండి. సో సైబర్ క్రైమ్ అనేది ఇవాళ
ఓటీపీ కూడా అక్కర్లేదండి, క్యూఆర్ కోడ్ కూడా అక్కర్లేదు. జస్ట్ మీ ఫోన్ నెంబర్ ఉంటే మీరు ఒక అమెజాన్లో ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారంటే మనము చేస్తున్న అతి పెద్ద తప్పు మన ఫోన్ నెంబర్ని ఇవ్వడం. ఒకవేళ ఈ ఫోన్ నెంబర్కి బ్యాంకింగ్కి మీకు అనుసంధానమై ఉంటే మీరు చాలా పెద్ద రిస్క్లో ఉంటారు. మరి ఏం చెయ్యాలండి ప్రేమ్ గారు అంటే, మీ బ్యాంకింగ్కి ఒక విడి నంబర్ని పెట్టుకోండి. మీ పర్సనల్గా ఇంకొక నంబర్, అంటే ఇందులో వాట్సాప్ అనండి, ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైనా సరే దీని నుంచి ఆపరేట్ చేయండి. మీ బ్యాంకింగ్ అన్నప్పుడు విడి నంబర్, అది బ్యాంకుకు మాత్రమే సంబంధించిన వ్యవహారం. ఇలా చెయ్యగలిగితే ఒక మాదిరిగా మీరు సేఫ్. లేకపోతే ఏమైనా జరగచ్చు, మీ హార్డ్ ఎర్న్డ్ మనీ అలా క్షణాలలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవాళ ఏంటంటే వీళ్ళు ఈ దేశాలలో మీకేంటి 40% ఆఫ్ ద జీడిపి అండి. మీకు ఎలా చెప్తున్నారంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మీకు ఏకంగా 1,00,00,000 కోట్లు సైబర్ క్రైమ్లో డబ్బు అనేది మాయమైపోతుంది. అంటే 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ వరల్డ్ వైడ్ ఈ సైబర్ క్రైమ్ అనేది వీళ్ళు చేస్తున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే, ఆర్గనైజ్డ్ క్రైమ్ డ్రగ్స్ అంటాము, అలాగే మనము స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ మాట్లాడతాం కదా. ఇవాళ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, మీరు ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక బాస్ ఉంటాడు, అతనికి మీకు అసిస్టెంట్లు ఉంటారు, మీరు ఉద్యోగంలోకి వెళతారు. మీరు ఏం చేస్తారు అంటే మీరు క్రైమ్ చేస్తారు. ఇదే ఉద్యోగం. మీరు ఒకవేళ థాయిలాండ్లో ఉద్యోగం సంపాదించారు, వెళ్ళారు అనుకోండి, ఒక జైలు లాగా ఉంటుందండి. చుట్టూతా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, మీరు బయటికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళాలంటే పర్మిషన్, నీకు ఏం కావాలన్నా మేమే ఇస్తాము అంటారు. మీరు లిటరల్గా ఒక జైల్లో ఉన్నట్టు ఉంటుంది. లేదు నేను ఇది చెయ్యను, ఇది తప్పు, నేరం అని చెప్పి మీరు గొడవ పెట్టుకుంటే మిమ్మల్ని కొడతారు. లేదా మీకు ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెడతారు. ఎలక్ట్రిక్ చైర్ అంటే తెలుసు కదండి, మీకు వైర్లు పెట్టి మిమ్మల్ని హింసించడం, ఒక గదిలో తీసుకువెళ్ళి పడేయడం, వాళ్ళకి తోచినప్పుడు కొట్టడం, అంటే వాళ్ళ మార్గములోకి మిమ్మల్ని తెచ్చుకోవడం. యువత ఎవరైనా చూస్తూ ఉంటే ఉద్యోగం లేదు, ఇప్పుడు ఎలాగా, లావోస్లో ఒక ఉద్యోగము, కంబోడియాలో ఇలా రమ్మన్నారు, వియత్నాంకి రమ్మన్నారని ఎవరైనా మాట్లాడితే చాలా అట్రాక్టివ్ ఆఫర్ అని మీరు మీ అమ్మా నాన్నకి చెప్పేసి వెళ్ళారు అంటే తరువాత మీ భవిష్యత్తు ఏమవుతుందో నోబడీ నోస్. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ కంపెనీ ఏమిటి, దీని చరిత్ర ఏమిటి, వీళ్ళు ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అన్నీ అడిగి తరువాత ఈ జాబ్ ఆఫర్ని ఒప్పుకోండి. లేకపోతే వేల సంఖ్యలో ఇవాళ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదండి. వీళ్ళు ఏమవుతున్నారో ఎవరికి తెలియడం లేదు. భారత్ అన్నప్పుడు ఒక అతిపెద్ద దేశము, ఇక్కడ యువతకు ఉద్యోగము అనేది చాలా ముఖ్యము. మనకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏదో ఓవర్సీస్ జాబ్ అనుకొని ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేద్దాము, అట్రాక్టివ్గా ఉంది ఇలా అనుకున్నారు అనుకోండి, వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒకవేళ మీకు సైబర్ క్రైమ్ చేసే కంపెనీ, ది కంపెనీస్ అంటే మీకు ఇప్పుడు నోయిడా అంటారు కదా, ఢిల్లీలో మీకు ఆ ప్రాంతాలలో అపార్ట్మెంట్స్లో ఆఫీసులు రన్ అవుతూ ఉంటాయి. వీళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, మేము క్రెడిట్ కార్డు డివిజన్ నుంచి చేస్తున్నామండి, మేము ఇన్కమ్ ట్యాక్స్ అండి, మేము ఇలాగా సిబిఐ ఇలాగా ట్రైనింగ్ ఇస్తారండి. వేరే వేరే భాషలు మీకు నేర్పిస్తారు. డైరెక్ట్గా మీ ఫోన్ నంబర్ దొరికి అందులో ఉండే వివరాలు, డేటా దొరికితే మీకు క్షణాలలో ఈ డబ్బు మాయమైపోతుంది. సో అలాంటిది మీ ఫోన్ అనేది మీకు చాలా ఉపయోగము. అలాగే మీ ఫోన్ని మీరు మిస్యూజ్ చేస్తే, తెలియకుండా పొరపాటుగా వాడితే ఇదే మీకు శాపంగా కూడా మారుతుంది. ఎంతోమంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఆన్లైన్లో బిల్లులు కట్టడాలు, ఆర్డర్లు ప్లేస్ చేయడాలు ఇలాంటివి మీరు చెయ్యకండి. మీ అబ్బాయో అమ్మాయో ఉంటే వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు, తరువాత వాళ్ళు పేమెంట్లు చేసుకుంటారు. వాళ్ళలో ఏమారిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఈరోజు యునైటెడ్ నేషన్సే చెప్తుంది 100 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫ్రాడ్ చేస్తున్నారు, జాగ్రత్త అని చెప్పి మీకు వాళ్ళు ఒక హెచ్చరికను జారీ చేసినప్పుడు భారత్ లాంటి ఇంత పెద్ద దేశము మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.